నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. కళ్యాణోద్భవగాత్రాయ కామిదార్థప్రదాయిని శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. స్వామివారి యొక్క నామం, గోవింద నామాలు చెబుతూ స్వామివారి యొక్క దర్శనం చేస్తున్నటువంటి ఒక భక్తులందరికీ, చేసుకోవాలని ఆసక్తి ఉన్న భక్తులకి, స్వామివారి సన్నిధానంలో రావాలని ఆసక్తి ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా, యావత్ జీవకోటికి అందరికీ కూడా మరి ఆ శ్రీనివాసుడి యొక్క కృపా కటాక్ష వీక్షణంలో ఉండాలని ఆశిస్తూ, ఎటువంటి సమస్యలకైనప్పటికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మహద్భాగ్యం. ఏ దిక్కు లేనివాడికి భగవంతుడే దిక్కు. ఆ దిక్కులలోకెల్లా అన్ని దిక్కుల్లో నుండి రక్షించి కాపాడేటువంటి వాడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు దర్శనం పూర్వజన్మ సుకృత ఫలితం. ఎన్నెన్ని పర్యాయాలు మీ జీవితంలో ఇప్పటి వరకు పుట్టింది మొదలుకొని ఎంత ఆస్తి సంపాదించారు అనేటువంటిది ఏ విధంగా అయితే లెక్క పెట్టుకుంటుంటారో, మీకు జీవితం మొత్తంలో ఎన్ని పర్యాయాలు మీరు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించారు, అదే మాదిరిగా అష్టాదశ శక్తి పీఠాలని దర్శించారు, శ్రీనివాసుని యొక్క దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నారు, తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనం ఎన్ని మార్లు చేయగలిగారు, ఎన్ని ఎక్కువ సార్లు దర్శనం చేసుకున్నారు అనేటువంటిది అసలైన సిసలైన సంపద. తిరుమల తిరుపతి క్షేత్రానికి అడుగుపెట్టినటువంటి వాళ్ళు శ్రీశైల క్షేత్రం నుండి మొదలుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వరకు అక్కడ ఉన్నటువంటి ఒక కొండలన్నీ కూడా శేషావతారం, శేషాచల కొండలన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా తోకతో మొదలయ్యి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చేసరికి పడగ రూపంలో ఉంటుంది. అందువల్ల శివాయ విష్ణు రూపాయ విష్ణుశ్చ హృదయం శివ, శివశ్చ హృదయం విష్ణు, శివకేశవులకు భేదం లేదు. కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు, ఇతరత్ర సమస్యల పరిష్కారం కొరకు 21 రూపాయి ముడుపు కట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని, మాకు ఈ కష్టం తొలగిన తర్వాత స్వామివారి చెంతకి మేము వస్తామని చెప్పి శ్రీవారికి నమస్కారం చేసుకొని, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసని నేను మొన్న ఒక ఎపిసోడ్లో చెప్పాను. దానికి కొంతమంది, స్వామి మీరు గ్యారంటీ ఇస్తారా, అప్పులు తీరుతాయా, ఒకవేళ తీరకపోతే మీ నెంబర్ పెట్టండి, మీ నెంబర్లు అప్పుల వాళ్ళకి వాట్సాప్ చేస్తాము అని. ఓరి పిచ్చివాళ్ళారా, అండాండ బ్రహ్మాండ పిండాండాలన్నిటిలో కలియుగంలో ప్రత్యక్ష దైవము ఆయన మన కళ్ళ ముందు కనపడి మీకేం కావాలి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆ శ్రీనివాసుడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే, ఆయనే కోరికలు తీరుస్తున్నాడని చెప్పిన తర్వాత ఆ తీరిన వాటిల్లో నేను కూడా ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్తా ఉన్నా. మీలాంటి నమ్మకాలు లేనటువంటి ఒక దుర్మార్గులు ఉన్నంత వరకు కామెంట్లకే పరిమితమైనటువంటి మీ బతుకులు అంతటితోటి ఆగిపోతే ఎట్లా? జ్ఞానాన్ని పొందండి. ఎన్ని వేల కోట్ల మందికి నమ్మకాలు జరిగితే తిరుమల శ్రీవారిని దర్శిస్తున్నారు. నీ జీవితంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రానికి దర్శించి శ్రీవారిని దర్శిస్తే కామెంట్ పెడితే నీకు చేతనైతే గోవిందా అని పెట్టండి. అంతే తప్ప శ్రీనివాసుడిని పరీక్షించాలంటే బ్రహ్మాండ నాయకుడు, ఆయనతో పెట్టుకోకండి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి జోలికి వెళ్ళి ఆ స్వామి గురించి చెప్పేటప్పుడు చేతనైతే గోవిందా అని గోవిందనామం పెట్టండి. ఆపద ముక్కులవాడు, అనాథరక్షకుడు. మీరు కానీ నేను కానీ ఎవడైనా ఏదైనా చేస్తున్నామంటే నాకేంటంటే అని స్వార్థంతో చేస్తాం. కానీ భగవంతుడు ఒక్కడే నిస్వార్థంగా చేస్తారు. ఆయనకి కృతజ్ఞతా భావంతో మనం ఆయన దర్శనం చేసుకొని, మాకు ఈ కష్టం తొలగింది కాబట్టి నీ దర్శనం చేసుకుంటున్నాం స్వామి అని చెప్పి ఆయనకు దర్శనం చేసుకునే
ఆ అవకాశం మాకు కలిగింప చేయి స్వామి అని చెప్పేసి అని అడగడమే పెద్ద అసలు సిసలైన సంపద. కాబట్టి ఇక్కడ మీ అందరికీ కూడా గోవింద ఛానల్ సత్యభామ గారే కరెక్టు, చిర్రావూరు గారు కరెక్టు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళలో పోరాటాలు చేసేటువంటి ఒక ధార్మికుల పైన యుద్ధాలు జరుగుతూ ఉంటే వాళ్ళు చేసేటువంటి ఒక ఛానల్స్లో కొన్ని సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదేమనుకున్నాను. కానీ మీలాంటి కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళకి ఘాటుగా సరైన సమాధానం చెప్పగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నది సత్యభామ గారికి అని నేను అనుకుంటా ఉన్నా. ఏది ఎప్పుడు ఏ రకంగా చేయాలా, ఏం చేస్తే ఫలితం వస్తుంది అనేటువంటిది సుస్పష్టంగా నేను తెలియచేస్తా ఉన్నా. శ్రీనివాసుడు యొక్క దర్శనం చేసుకున్న తర్వాత సమస్య తీరలేదు నాకు అని ఎవరైనా కామెంట్ చేయండి కింద. మీ దీక్షలో ఏమైనా లోపం ఉండొచ్చు, మనలో లోపం ఉండొచ్చు. భగవంతుడిని శ్రీనివాసుడిని పరీక్షించడానికి భృగు మహర్షి అంతటి వాళ్ళే, మహర్షులంతటి వాళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళి భగవంతుడిని పరీక్షించడానికి నువ్వెవడు నేనెవడండి? ఆయన యొక్క శరణాగతి. ఒకటి దగ్గర పని చేస్తున్నావు, పనిలో నీ పర్ఫార్మెన్స్ను బట్టి నీ జీతం అక్కడ కేటాయించబడుతుంది. నువ్వు చదువుకున్న చదువును బట్టి నీకు విద్య వస్తుంది, నీకున్న అర్హతలను బట్టి బ్యాంకు లోన్ వస్తుంది, నీకున్న భక్తి ప్రపత్తులను దృష్టిలో పెట్టుకుని భగవంతు అనుగ్రహం లభిస్తుంది. అయితే ఆ భక్తిలో కూడా ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి ఒక భక్తులకు కూడా వరాలు ఇచ్చిన దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ రాక్షసులకు కూడా వరాలు ఇచ్చారు, మీలాంటి దుర్మార్గులకు కూడా వరాలు ఇచ్చారు. నువ్వు పీల్చుకునేటువంటి ఒక గాలి, పంచభూతములు ఇవన్నీ అరే భగవంతుడు ఉన్నాడని అడుగుతారు ఏంట్రా యూజ్లెస్ ఫెలోస్ ఎక్కడని. ఈ ప్రపంచం మొత్తం సముద్రం కొంత భాగం ఉంది, కొంత భాగం ఎడారిగా ఉంది, కొంత మన బతకడానికి అవకాశం ఉంది. అన్ని రకాల జీవకోటు ఇక్కడ మిగతా జీవరాశులకి మనకేంటంటే తెలివి ఉంది కానీ అతికి తెలివితేటలతో చస్తూ ఉన్నాం మనం. ఇదొక భాగం. కాబట్టి మీరు కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళు ఎవడైతే ఉన్నాడో స్వామివారిని నమ్ముకున్న తర్వాత మా జీవితాలు ఒక భగవంతుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక మనిషిని నమ్మిన తర్వాత మోసం చేస్తాడేమో కానీ భగవంతుడిని నమ్మి మోసపోయిన వాళ్ళు లేడు. నేనే సాక్ష్యం. యాగాలు చేసి యాగాలకి ద్రవ్యాలు అందక నానా తిప్పలు పడుతూ 1 కేజీ ఆవునే కొనాలంటే కూడా డబ్బులు లేని సమయంలో యాగాలు చేసిన తర్వాత ఆ సన్నాయి కళాకారులు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోతే అటువంటి సమయంలో స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత యాగాలు జరిగాయి. ఇప్పటికీ స్వర్ణాలయం దాకా రాగలిగాం. ఒక్కొక్క స్టెప్ వేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా మీకు? నా జీవితంలో జరిగేదే చెప్తాను. శ్రీవారి దర్శనం కోసం వెళ్ళాం, 2 రోజులైంది 3 రోజులైంది. శ్రీవాణి ట్రస్ట్ కొనడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. సరే నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు గురువుగారు అన్ని డబ్బులు ఖర్చు పెట్టడము పరిస్థితి ఎలా అనుకునే సమయంలో ఒక 3 వచ్చి స్వామి ఈరోజు మీరు దర్శనం కోసం వెళ్ళి 3-4 రోజులు అయిందట తెలిసింది, మీ శిష్యులందరూ కలిసి మీకు ఇస్తున్నది ఈ ద్రవ్యంతో మీరు ఈ దర్శనం చేసుకుని రండి అన్నారు. ఆయన పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే మన దగ్గర డబ్బులు ఉండక్కర్లా. శ్రీవాణి ట్రస్ట్కి కానీ ఇంకోటి కానీ కొన్ని లక్షల రూపాయలు హుండీలో వేస్తున్నారంటే నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఆయన ఇస్తాడు. ఆయన వడ్డీ కాసులు వాడా అని చెప్పేసి గోవిందా గోవిందా అంటూ ఉంటాం. మొన్న స్వామీజీ ఒకరు చెప్తా ఉన్నారు, వడ్డీ కాసుల వాడ అంటే ఆయన వడ్డీ కట్టడం కాదు, నువ్వు వేసిన దానికి ప్రతిరోజు వడ్డీ మనకిస్తూ ఉంటాడు ఆయన. మీ జీవితాలని తిరగరాస్తాడు, మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత. కాబట్టి కామెంట్లు పెట్టే ముందు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని స్వామివారి నామస్మరణ చేయండి. స్వామి సేవకులుగా మారండి. పిచ్చివాళ్లే కాదు, ఎంప్లాయీస్ అందరూ పోతారు అనేక రకాల సేవలకి. తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ ప్రపంచం నుంచి వచ్చి అక్కడ చీపురు పెట్టి కోటీశ్వరులు కూడా వాళ్ళకున్న ఆస్తులు మొత్తాన్ని కూడా శ్రీవారికి రాసిచ్చారు. పిచ్చివాళ్ళ ఉన్నా మూఢనమ్మకాల. సనాతన ధర్మంలో ఏ దేవి దేవతల గురించి మాట్లాడినా దానికి వడ్డీ కాసుల వాడ అని ఏ విధంగా అయితే అంటున్నారో అన్నిటిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఆ గోవిందుడు. మనలాంటి వాళ్ళని ఎంతోమందిని ఆయన చూసి ఉంటాడు. కాలగర్భంలో అందరూ పోయారు. ఆ పోయే వాళ్ళలో కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఒకళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి
దేనికి కామెంట్ పెట్టాలా, దేనికి కామెంట్ పెడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని కామెంట్లు పెట్టండి. నా వీడియోకే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఒక వ్యవస్థలో ఏ ఒక్కరి గురించి ఏం మాట్లాడినా కూడా గురునింద, దైవనింద ఇవన్నీ కూడా తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా కూడా ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. అందువల్ల శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం అందరికీ రావాలా. ముఖ్యంగా శ్రీవారి భక్తులందరూ కూడా ఆయన స్వామివారి పట్ల ముక్కోటి మందిర దేవతలను ఎన్ని యాగాలు చేసినప్పటికీ కూడా శ్రీనివాసుడి యొక్క శ్రీవారి దర్శనాన్ని సంవత్సరంలో ఒక మారైన నెలకో మారైన దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతోపాటు ప్రభుత్వాలకు నేను ఇచ్చేటువంటి ఒక భక్తుల నుండి వచ్చినటువంటి ఒక సమాచారాన్ని ధైర్యం చేసి చెప్తా ఉన్నా. దయచేసి వసతి గృహాలు ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉన్నాయి. వసతి సముదాయ గృహాల్లో ఇప్పుడు అందరికీ కొద్దో గొప్ప భగవత్ అనుగ్రహం వల్ల ఎంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా ప్రతి వాళ్ళు ఏసీకి అలవాటు పడ్డారు. వచ్చేటప్పుడు కారులో ఏసీ, ట్రైన్లో ఏసీ, బస్సుల్లో ఏసీ, వసతి గృహాల్లో ఏసీ. అంత సుఖంగా వచ్చిన తర్వాత శ్రీవారి దర్శనానికి క్యూ లైన్లో నిలబడ్డప్పుడు ఆక్సిజన్ అందక చంటి పిల్లలు నాకు మొన్న ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ క్యూ లైన్లో ఒత్తిడిగా తోసేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ రకమైనటువంటి ఒక పరిస్థితుల్లో నుండి స్వామివారికి కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చే ఆదాయంలో నుండి క్యూ లైన్లు ఎంతవరకు ఉంటే అంతవరకు పూర్తిగా క్యూ లైన్లు మొత్తం కూడా ఏసీ చేయవలసిందిగా ఆ వసతి గృహాల్లో అన్ని చోట్ల కూడా ఏసీ లైన్ మొత్తం క్యూ లైన్ మొత్తం కూడా సెంట్రల్ ఏసీ ఉండాలనేటువంటిది మరి నా యొక్క అభిప్రాయం. ఇది మీకు నచ్చినట్లయితే ఆ గదుల్లో క్యూ లైన్లో మంచిగా మొత్తం గ్లాసులు పెట్టించి ఏసీ ఏర్పాటు చేసి కూలింగ్ వాటర్ సప్లై చేసి వీటికి సంబంధించింది ఒకటి చేయాలనేటువంటిది ఒక మనవి. తర్వాత ప్లాస్టిక్ నిషేధం పేరుతో వాటర్ బాటిల్ దందా అనేటువంటిది జరుగుతుంది ప్రతి క్షేత్రంలో కూడా. దాని ద్వారా మంచినీళ్ళు ఎన్ని తాగినప్పటికీ కూడా, ఎన్ని జలప్రసాదాలు ఉన్నప్పటికీ కూడా ఈ వాటర్ బాటిల్ ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా వాటర్ బాటిల్స్ మొత్తం శ్రీవారి సొమ్ములో నుంచి తీసి ఫ్రీగా ఇవ్వవలసిందిగా చెప్తా ఉన్నా. ఎక్కడ మంచినీళ్ళు అయితే అక్కడ ఇవి ఎట్లయితే పెట్టారో అక్కడికి వెళ్ళి తాగాలంటే అక్కడే చేతులు కడుగుతున్నారు జలప్రసాదమని, అక్కడే నీళ్లు తాగుతున్నారు, పుక్కిలి చుమ్మేస్తూ ఉన్నారు. నాలాంటి వాడు ఎవరైనప్పటికీ కూడా ఇది తప్పు అని చెప్పినప్పుడు ఉన్న వసతిది అని చెప్పే పరిస్థితి, మరి వేరే దారి లేదు. అలాంటప్పుడు కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక ఈ వాటర్ బాటిల్స్ మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అవసరమైతే ఆ బాటిల్స్కి ఎన్ని లక్షలు ఖర్చు అయితే కొనేసి ఇప్పుడు కొనటానికైతే ఎట్లే బాటిల్ రొటేషన్ అవుతుందో ఆ మాదిరిగా ప్రతి క్షేత్రంలో కూడా వాటర్ బాటిల్ ప్లాస్టిక్ నిషేధం అన్న ప్రతి క్షేత్రంలో కూడా ఒకటి వాటర్ బాటిల్ పైకి ఎలవ్ చేయటం, వాటన్నిటి డస్ట్బిన్లో వేయమని చెప్పటం, లేకపోతే వాటర్ బాటిల్ కంపెనీ దందా పేరుతో ఇప్పటికే దర్శనాల పేరుతో బ్లాక్లో కొన్ని లక్షల రూపాయల వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టడానికి మార్గాలు ఏమైనా ఉంటే కూడా చూడమని చెప్తా ఉన్నా. ఇది భక్తుల నుంచి వచ్చినటువంటి ఒక సమాచారం, ధైర్యం చేసి చెప్తా ఉన్నా. ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం అనిపిస్తే, నేను చెప్పినటువంటి ఒక విషయాలు మీ అందరికీ కూడా సమ్మతి అయితే ఇది ప్రభుత్వాలకు చేరి ఈ యొక్క ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. స్వామివారి దగ్గరికి వెళ్తే కష్టాలు తీరుతాయి అనేటువంటిది నిజం. స్వామివారిని దర్శనం చేసుకుంటే కష్టాలు తీరి అష్టైశ్వర్యాలతో ఉంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి లక్షల రూపాయలు వాళ్ళకు వచ్చిన సంపాదనలో నుంచి హుండీలో స్వామివారికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక భక్తులు, వాళ్ళకు వసతులు లేక చంటి పిల్లలు గాలి రాక ఉక్కిరి బిక్కిరి అవుతూ అసలు ఎప్పుడు గదిలో నుంచి బయటికి వెళ్ళిపోదామా అన్నంత స్థితి తీసుకురాకండి. ఎంతసేపు శ్రీవారి యొక్క దర్శనం. భక్తులకు కూడా చిన్న మనవి, స్కూల్లో చిన్నపిల్లలు కొట్టినట్టు కొట్టుకోకుండా గోవిందనామాలు చెప్తూ సత్యసాయిబాబా వారి నిలయంలో, ప్రశాంత నిలయంలో ఎన్ని లక్షల మంది వచ్చినా ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా అంత ప్రశాంతంగా మౌనంగా వసతి గృహ ఏవైతే ఉన్నాయో ఆ క్యూ కాంప్లెక్స్లు వీటికి సంబంధించిన దాంట్లో ఆ కంపార్ట్మెంట్లలో ఆ వసతి దర్శనం కోసం వెళ్ళే గదుల్లో అంత ప్రశాంతంగా ఉండాలని కోరుతూ, నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఈ యొక్క విషయాల్ని ప్రభుత్వాలు పెద్దలు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ యొక్క
ముఖ్యంగా భక్తులకు కావలసిన వసతుల పట్ల అన్ని క్షేత్రాల్లో ఇదొక మీ హయాంలో ఇలాంటి కార్యక్రమం ఒకటి చేయవలసిందిగా బాబు గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద.